భక్తుడు అనేవాడు మేధావి. సృష్టికర్తను కలుసుకొని సృష్టికర్త ధ్యాసలో ఉన్నోడు తిక్కలోడు కాదు, మేధావి. భూమి మీద ఉన్న మేధావులందరూ వాళ్ళ ఈ భూమి మీద జీవితాలకు సంబంధించి వెతుక్కుంటే, భక్తుడు అనేవాడు దేవుణ్ణి వెతికినటువంటి వాడు ఇక్కడ ఉండగానే అక్కడికి వేసాడు ప్లాను. మరి ఎవరు తిక్కలోళ్ళు, ఎవరు మేధావులు? ఇక్కడున్న 70, 60, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల జీవితాన్ని గురించి తిప్పలబడేవాడు మేధావా? ఈ జీవితంలో ఉండగానే శాశ్వతత్వాన్ని గురించి ప్లాన్ వేసిన వాడు మేధావా? ఎవరు సోదరుళ్ళు, ఎవరు మంచోళ్ళు మీరు చెప్పండి? ఇక్కడ ఉండగానే అక్కడికి వేశాడు చూడు. రేపు ఆత్మరక్షణ గురించి ఆలోచించాడు చూడు, నిత్యత్వంలో జీవితాన్ని గురించి ఆలోచించాడు. అది తెలివి. ఈ జ్ఞానం ఎవరిస్తారు? దేవుడే. ఒడిశాల విసిరి వెంట్రుకను గట్టి విసరండ్రా అంటే 600 మంది ఉన్నారంట సౌలు రాజు సైన్యంలో. ఒడిశాలో రాయి పెట్టి గిరా 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 తిప్పి విసిరితే వెంట్రుక దిగిపోయింది. అంత గురి కలిగినోడు. కానీ ఒక్కడు పోలా గొలియాత్ మీదకి. ఎందుకు? ఆ ఐడియా రాలా. ఒడిశాలను ఉపయోగించి వాడిని ఇట్లా కూలగొట్టొచ్చు అన్న ఐడియా వాళ్ళకి రాలా. వాళ్ళు ఏ కాడికి వాడే ఎంత పొడుగున్నాడని చూస్తున్నారు. స్తోత్రం. ఇంత పొడుగున్నాడు, మనిషి అయ్యి రాక్షసుడు ఇడేంది ఎత్తున్నట్టేందిరా. అసలు అయినా పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు. ఇప్పుడు మన కత్తి ఉండి ఏం లాభం, ఈటుండి ఏం లాభం, బాణం ఉండి ఏం లాభం, ఏది ఉండి ఏం లాభం? ఎడగొట్టాలా? అంత పెద్ద డాల్ ఉంది, బగారు డేసా మీద ప్లేట్ లాగా. అరే మనం ఈటి విసిరినా సరే వాడు ఊరక అంచు అడ్డం పెట్టినా సరే అది పడిపోద్ది. డాలు, పెద్ద డాలు, చక్రం పెద్ద డాలు. అంత పెద్ద ఈట, అంత పెద్ద డాలు, అంత పొడవు మనిషి, నిలువున కవచాలు. అబ్బా కష్టమండి. మేధావులు. కానీ వేకువనే వెతికేవాడు వచ్చాడు ఆడికి. ఎవరిని వెతికేవాడు? దావీదు. చూశాడు వీళ్ళు కత్తులు, ఈటలు, బెళ్ళాలు తీసుకున్నారు. వాడేమో అన్ని పైనుంచి కింద కవచాలు వేసుకున్నాడు. సో వాడిని ఎదుర్కోవడం కష్టం. నేను ఎట్లా వీడిని ఎదుర్కోవచ్చు? దేవా, తళుక్కను మెరిసింది మెరుపు. స్తోత్రం. దావీదు, వాడి చేతిలో డాల్ ఉందా? లేదు ప్రభా, పక్కోడి చేతిలో ఉంది. డాల్ పక్కోడి చేతిలో ఉంది. మరి డాల్ పక్కోడి చేతిలో ఉన్నప్పుడు వాడిని కొట్టొచ్చుగా? అవును కదా, కొట్టొచ్చుగా. దేంతో కొట్టాలి? ఈట తీసుకొని కొట్టొచ్చుగా. పిచ్చోడా, నువ్వు ఈట తీసుకుంటే వాడు డాల్ తీసుకుంటాడు. అప్పటిదాకా పక్కోడి దగ్గర ఉంది డాలు. నువ్వు ఈట తీసుకున్నావు అనుకో, మరి ఈడేదో ఆయుధం ప్రయోగించబోతున్నాడు నా మీద, వెంటనే పక్కనోడి దగ్గర డాల్ తీసుకుంటాడు. డాల్ ఇటు రాని పాయింటే ప్రభువా. మరి బాణం, నువ్వు బాణం తీసుకున్నావు, డాల్ తీసుకుంటాడు. కరెక్టే. కత్తి తీసుకుని కూడా డాల్ తీసుకుంటాడు కాడు. నేను కత్తి తీసుకొని పోయినా డాల్ తీసుకుంటాడు. ఇప్పుడు నేను ఏది తీసుకొని పోయినా వాడు కాపాడుకుంటాడు. డాల్ అడ్డం పెట్టి నన్ను వేసేస్తాడు. ఐడియా ఈ తండ్రి. స్తోత్రం. అందుకే వాడు ఆయుధాలు అనుకునేవేవి నువ్వు తీసుకెళ్ళకూడదు. వాడు నిన్ను తక్కువ అంచనా వేయాలి. అంతే, సింపుల్. వాడికి ముందుకు నువ్వు ఆర్భాటంగా వెళ్ళవా, పిల్ల చేష్టలుగా వెళ్ళు. వాడు నిన్ను చూసి నవ్వుకోవాలి. నువ్వు యుద్ధానికి వస్తున్నట్టు వాడికి అర్థం కాకూడదు. ఎట్లా చేయాలి నాయన? దావీదు, నీ యొద్ద ఏముంది? నా దగ్గర చేతి కర్ర ఉంది, రైట్. ఇంకా ఒడిసేలు ఉంది, రైట్. పో, నీ యొద్ద ఉన్నదాన్నే తీసుకొని పో. ఒడిసేలతోనా? అవును, పో. మరి రాళ్ళు అక్కడ ఏరు, పో. అక్కడ పోయి ఆ ఏటిలో నున్న రాళ్ళు ఎరుకో. సూపర్. ఇప్పుడు నేను ఒడిశాలు తీసుకొని పోతే అది కత్తి కాదు, ఈట కాదు, బల్లెం కాదు, బరిస కాదు, బాణం కాదు. కాబట్టి ఇవేవి కావనుకున్నప్పుడు వాడు డాలు పట్టుకోడు. డాలు పట్టుకోకపోతే నేను వాడిని ఆడగొట్టాలి, ఆడగొట్టచ్చు.
మరి అంతమంది ఉన్నారు కదండి, రాజు మొదలుకొని సైనికుల వరకు, ఆఖరికి దావీదు అన్నలు కూడా ఉన్నారు అక్కడ. ఒక్కడికి కూడా ఐడియా రాలా. వాళ్ళు తిక్కలోళ్ళు కాదు, ఎట్లా పోతే వాడు ఎలా అలర్ట్ అవుతాడో వాళ్ళకి తెలుసు. అందుకే ఇశ్రాయేలుకు జై 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 అంటున్నారు. వాడు రాగానే ఇవాళ కూడా వస్తున్నాడు వీడు, రోజు వస్తున్నాడు వీడు, ఆగిపోతున్నారు. తన భక్తుడు, తన దాసుడు కాసేది గొర్రెలే, కానీ వెతికేది దేవుణ్ణి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, అయితే పాడుతున్నా కానీ టైం, అందుకని అర్థం చేసుకోండి. పాడాలని ఉంది కానీ మళ్ళీ మీకు ఇబ్బంది కలిగితే నడుము లేపులు అట్లా ఉంటాయి కదా, అందుకని. ఏమండి పాడాలా? పాడతాలే. చూడండి ఎట్లా మెరుపు లాంటి ఆలోచన ఎట్లా ఇచ్చాడు చూడండి. నిజంగా దావీదు అనుకున్నట్టే చేశాడు వాడు. కర్ర ఒడిసేల, కత్తి లేదు, ఈట లేదు, బడిసె లేదు, బాణం లేదు. కర్ర ఒడిసేలు తీసుకున్న తెరే ఎవడు వీడు, ఎరా మీ దగ్గర ఇంకా ఇంతకు మించి లేరా? ఈ పిల్లలు ఏది పిల్లలు కాకుండా మీరు రారా? మీ దగ్గర లేదా గుండె లేదా? ఏంది వీటి సంగతి ఏంది? ఎరా కర్ర తీసుకొని వస్తున్నా, కుక్కను అనుకుని అంటారా? నువ్వు అలా అనుకోవాలనే నేను ఇలా వస్తున్నా. దేవునికి స్తోత్రం. కావాలంటే మీ ఇంటికి పోయి చదువుకోండి, అదే ఉంటుంది. కర్ర తీసుకొని వచ్చుచున్నావు, నేనేమన్నా కుక్కనా? నువ్వు అలా అనుకోవాలని నీకు గెటప్తో వస్తున్నా. ఐడియా నాది కాదు, అయింది. ఇప్పుడు చెప్పండి, దేవుని భక్తి సాధన నిష్ఫలమా? ఎప్పుడు మెరిపించాలో అప్పుడు మెరిపిస్తాడు తల్లి. నీకు ఆలోచన ఆయన. నువ్వు కరెక్ట్గా చేసావంటే, సరిగ్గా దేవుని పాదాలు పట్టుకొని ఒక ప్రయత్నం చేసావంటే చుట్టూ చూసేవాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే. ఇప్పటికే కొన్ని అనుభవాలు ఉన్నాయి, నీకున్నాయి ఆల్రెడీ. దేవుని బట్టి నువ్వు చేసిన కార్యాలు సక్సెస్ అయినప్పుడు కొంతమంది ఇలా అయిద్దని అసలు ఊహించలేదు మేమని నిన్ను గణపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమందికి ఉంది అనుభవం అది? మళ్ళీ అంతసేటు ఫీట్లు చేసినోడికి అందదు అది. ఎందుకంది ఇది? ఆయనను ప్రేమించే వారికి ఇస్తాడు. ఒక మెరుపు